ఒక్క విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అది సహజమే. కానీ 35 ఏళ్ళుగా అదే చోట నిలిచిపోయిందంటే నమ్మగలరా? మహారాష్ట్రలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ అరుదైన ఘటన జరిగింది. 1991లో ఇంజన్ లోపంతో బోయింగ్ 720 విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. మరమ్మతులు చేసి తీసుకెళ్తారని అనుకున్నారు, కానీ అది ఎప్పుడూ జరగలేదు. రన్వే పక్కన ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ విమానం కొన్ని సంవత్సరాలు విమానాలకు ముప్పుగా కూడా మారింది. నిబంధనల ప్రకారం రన్వే దగ్గర ఆటంకాలు ఉండకూడదు, అయినా ఇది అక్కడే ఉండిపోయింది. అసలు ఎందుకు కదల్చలేదో తెలుసా? న్యాయపరమైన చిక్కులు, అనుమతుల సమస్యలు, ఎయిర్పోర్ట్ అధికారులు, కంపెనీ మధ్య వివాదాలు, ఇవే కారణాలు. ఇప్పటికే పార్కింగ్ ఛార్జీలు కోట్లకు చేరాయి, కానీ సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. రంగు ఊడిపోయి, చక్రాలు నీళ్ళలో కలిసిపోయి ఈ విమానం ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మారిపోయింది. ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇంత పెద్ద కథగా మారుతుందని ఎవరైనా ఊహించారా?